భారం మోయించిన సమస్త జనులారా నా ఎదురు రండి. ఈ పాప భారం తీసేసుకోండి, మానసిక భారం, మనసులో ఉన్న భారాన్ని తీసేసుకోండి. అలాగే శారీరకంగా అనారోగ్యంతో బాధపడుతున్నారా, లేకపోతే అప్పుల బాధతో బాధపడుతున్నారా, లేకపోతే ఇహలోక సంబంధమైన విషయాలతో బాధపడుతున్నారా, ఆ భారం కూడా మీ యొద్ద నుంచి తీసివేయబడుతుంది. నువ్వు దేవుడిని ఆశ్రయించాలి, ఆయన శిలువను ఆశ్రయించాలి, ఆయన మాటలను అంగీకరించాలి, ఆయన కృపచేత నువ్వు రక్షణ పొందినట్లు ఆయన విశ్వసించాలి. అందుకే ఆచారాలను లేకపోతే సాంప్రదాయాలను నమ్ముకుంటే ఏమవ్వదు, ఇక్కడ ఏమీ అవ్వదు, ఇక్కడ ఏ లాభము ఉండదు, ఏ లాభం కూడా ఉండదు. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, దేవుని యొద్దకు వచ్చి ఆయన ఆశ్రయించి ఆయన మాట విని ఆయన మన రక్షణలోనికి కృపచేత నడిపించాడని విశ్వసించి ఆయన మీద ఆధారపడదాం, ఆయన ఆశ్రయిద్దాం, వీరులు పొందుదాం. అటు స్థితి దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ దయచేయను గాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయంలో మీ తలంపులకు కావాలండును గాక. ఆమేన్.